హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు అయితే కనుక కృష్ణాష్టమి వ్లాగ్ అయితే చేస్తున్నామండి. ఈరోజు కృష్ణాష్టమి వ్లాగ్ చేస్తున్నది అయితే మా అత్తగారి ఊరిలో ఆలూరులో. సన్నీ నేను ఇద్దరం అయితే కనుక మా అత్త వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. ఎందుకంటే మా ఊర్లో స్పెషల్గా ఈ శ్రీరామనవమి ఇట్లాంటి పండగలు అయితే మా మా ఊర్లో అయితే పెద్దగా చేసుకోమండి. మేమైతే మెయిన్ పండగలు దసరా, సంక్రాంతి, ఉగాది అలాంటివి మాత్రమే చేసుకుంటాము. ఈ కృష్ణాష్టమి పర్వదినాన చిన్నపిల్లలకు కృష్ణుని వేషం వేయడం ఒక పని అయితే, ఇంకొకటి ఇలా పాదాలు వేయడం అండి. ఇలా చిన్ని చిన్ని పాదాల్లో శ్రీకృష్ణుడు మన ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తాడని గుర్తుగా ఇదైతే వేస్తారు. మా అత్తమ్మ చూడండి ఎంత బాగా అందంగా వేసిందో ఈ పాదాలని. అలా మాట్లాడుకుంటూ ఉండగానే మా చిన్న మామయ్య వాళ్ళ మనవరాలు అయితే వెనక కృష్ణుని వేషం వేసుకొని రానే వచ్చేసింది మా ఇంటికి బుడిబుడి అడుగులు వేసుకుంటూ. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సన్నీ అయితే వెనక ఆమెతో ఒక ఫోటో దిగుతుంది. నాకైతే కనుక చిన్నపిల్లల్ని ఇలా కృష్ణుని వేషంలో వేసి చూడడం అంటే చాలా ఇష్టం అండి. త్వరలో మా ఇంట్లో కూడా ఒక చిన్ని కృష్ణుడు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత సౌందర్య అయితే కనుక ఇంకా ఆల్రెడీ పూజ మొదలు పెట్టేసిందండి కృష్ణునికి అయితే కనుక. మేము ఈ ఆలూరుకి రావడానికి ఓన్లీ కృష్ణాష్టమి మాత్రమే ప్రధాన కారణం కాదండి. ఆలూరులో తేరు అంటే రథం లాగుతారంట. అది నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు కాబట్టి నేను ఈసారి అది చూడాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్ననైతే కనుక సౌందర్య అయితే పెడుతుంది చూడండి. అందుకే చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని అంటారు కదా. చిన్ని కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టము. అందుకనే వెన్ననైతే నైవేద్యంగా పెడుతున్నారు మా వాళ్ళు. నైవేద్యంతో పాటు పెరట్లోనే పూసిన పూలన్నీతో కృష్ణుని చూడండి ఎంత బాగా అలంకరించారో. మా అత్త వాళ్ళ పెరట్లో పూసిన పూలతో మొత్తము దేవుణ్ణి ఇలాగ సౌందర్య మొత్తం అన్ని అలంకరించిన తర్వాత మా మామయ్య అయితే కనుక పూజ స్టార్ట్ చేశాడండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా రిమైనింగ్ పూజా కార్యక్రమం అయితే ఫినిష్ చేశాడు. ఆ తర్వాత అందరం అయితే ఒకరి తర్వాత ఒకరు మొక్కున్నాము. దేవుడా ఇలాగే అంతా బాగుండాలి, అలాగే మాకు ఒక చిన్ని కృష్ణుడిని లేకపోతే చిన్ని గోపికను ప్రసాదించండి అని అయితే మేమైతే మొక్కున్నాము. ఇందాక నేను చెప్పాను కదండి, తేరు లాగుతారు మా అత్త వాళ్ళ ఊర్లో ఆలూరులో అని చెప్పేసి. తేరు రాగడం అంటే ఒక ఉత్సవం మాదిరి అయితే చేసుకుంటారు ఇక్కడ ఈ ఊర్లో. అందుకనే పిల్లలందరికీ ఆట వస్తువులతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సరదాగా అన్నీ అయితే కనుక ఆల్రెడీ వచ్చేసాయి. చూడండి పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మేమైతే మా ఇంటి పక్కన పిల్లడు లడ్డు అని వాడిని పిలుచుకొని వచ్చాము. కానీ ఇది ఆడేటప్పుడు మాత్రం పిల్లల్ని ఒక రకమైన ఏజ్ వచ్చిన వాళ్ళని మాత్రమే దీనికైతే అలౌ చేయాలండి. చాలా డేంజరస్ ఇది. వాళ్ళు చాలా ఫాస్ట్గా తిప్పుతుంటారు. వాళ్ళు గట్టిగా పట్టుకోకపోతే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తిరిగేటప్పుడు మాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక చిన్న పాప అయితే పక్కనే నిలబడి చూస్తున్న వాళ్ళందరిలో ఉండి సడన్గా వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు ఏంటంటే పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి అందరూ ఊపి పీల్చుకున్నారు. బట్ బీ కేర్ఫుల్ అండి. ఇట్లా పిల్లలని కొంచెం పెద్ద పిల్లలని అయితేనే దీంట్లో అలౌ చేస్తే చాలా మంచిది. ఆలూరులో లాగే తేరు దగ్గర అయితే కనుక చిన్నపిల్లలు కృష్ణుని వేషాలు వేసుకున్న చిన్ని కృష్ణులు, అలాగే గోపి వేషాలు వేసుకున్న చిన్ని పాపలు అయితే కనుక ఫోటోలు అయితే దిగుతున్నారు. చూడండి ఆ పిల్లడు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇదేనండి మా ఆలూరులో లాగబోయే రథము తేరు. అన్నీ సుందరంగా ముస్తాబు అయితే చేశారు డెకరేషన్. సాయంత్రం 6 గంటలకు అలాగైతే కనుక ఇది లాగుతారు. చూడండి ఈ చిన్ని కృష్ణుడు ఎంత బాగా ముద్దుగా ఉన్నాడో. రీసెంట్గా అయితే తయారు చేశారంట ఈ రథాన్ని. అందుకనే బాగా కొత్తగా ఉంది కాబట్టి దగదగా మెరిసిపోతుంది చెక్కతో. మా ఊరికి వెళ్ళి అయితే చాలా తక్కువగా రథాలు అనేటివి ఉంటాయండి. ఇక్కడైతే ప్రతి ఒక్క ఊర్లో రథాలు అయితే ఉన్నాయి మా అత్త వాళ్ళ ఊరి సైడ్ అయితే కనుక. కాబట్టి ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక గుళ్ళో అయితే కనుక రథం అయితే లాగుతూ ఉంటారు. మాకైతే మహానంది, అహోబిలం అట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో తప్ప చిన్న చిన్న గుళ్ళల్లో చాలా తక్కువ ఉన్నాయండి రథాలు. ఆ రథం పై భాగాన పెట్టే కలశం అయితే కనుక గుడి దగ్గర సిద్ధేశ్వర స్వామి గుడి దగ్గర పెట్టేసి పూజలు చేసి దాన్ని అయితే తీసుకొని వస్తున్నారు తప్పెట్లతో మేళాలతో. అలాగే చూడండి వెనకాల పిల్లలు కూడా యంగ్స్టర్సే. వాళ్ళు ఏ మాత్రం మొహమాట పడకుండా సిగ్గుపడకుండా కోలాటం ఎంత బాగా ఆడుకుంటూ దాన్ని మేళ తాళాలతో ఆ కలశంని అయితే తీసుకొని వస్తున్నారు చూడండి. ఇదేనండి నేను చెప్పిన సిద్ధరామేశ్వర స్వామి గుడి. ఈ గుడికి సంబంధించినదే ఆ రథం అన్నమాట.
ప్రతి సంవత్సరం అయితే ఇక్కడనే పెట్టేసి పూజలు అన్నీ జరిపిన తర్వాత ఆ కలశాన్ని తీసుకొని వచ్చేసి రథాన్ని అయితే లాగుతారు. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి స్వామిని. రథం లాగే కార్యక్రమానికి వెళ్ళడానికి ముందే ప్రజలందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఏంటనగా ఆ ప్రోగ్రాంకి అయితే హాజరవుతారండి. అదే రథం లాగు ప్రోగ్రాంలో అయితే పాల్గొంటారు. ఇదిగో ఇవేనండి ఆ రథం లాగడానికి ఉపయోగించే తాళ్ళు. వాటిని అయితే కనుక ముందు ఎటువంటి ప్రమాదాలు ఎవరికి జరగకుండా ఉండాలని చెప్పేసి వాటికైతే మంచిగా పూజ చేసి తర్వాత అయితే రథం లాగడానికైతే వాటికి కడతాడు. కట్టేసి తర్వాత దాంతో అయితే తేరును అనేది లాగుతారండి. అది పూజారులు అయితే కనుక ఆల్రెడీ పూజా కార్యక్రమాలు వాటికి నిర్వహిస్తున్నారు. కోలాటాల కోలాహలం మధ్యలో అయితే కనుక ఇంకా రథం చూడండి ఎంత అందంగా ముస్తాబయ్యిందో. మొత్తం ఊరి జనం అందరూ వచ్చారండి ఇక్కడికి చూడడానికి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. మరి కొద్దిసేపట్లో అయితే కనుక రథం లాగుతారంట. ఈవినింగ్ అయింది, లైట్గా వర్షం వచ్చేటట్టుగానే ఉంది. మబ్బులు అయితే ఫుల్గా అయితే కమ్ముకున్నాయండి. రథం లాగడం అయితే స్టార్ట్ అయిందండి. ఫైనల్గా మీరు కూడా చూసేయండి ఇంకా ఆ కార్యక్రమాన్ని. సాయంత్రం 7 గంటలకు తేరు లాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామండి. వీళ్ళింట్లో ప్రతి చోట కృష్ణుని బొమ్మలు అయితే ఉంటాయి. చూడండి కృష్ణాష్టమికి కృష్ణుని ఎంత బాగా అందంగా అలంకరించిందో. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. వాళ్ళ ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుందండి. చూస్తే మనం ఒక బృందావనంలోకి వచ్చినట్టుగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఇంకైతే. ఏదైనా హ్యాపీ కృష్ణాష్టమి. ఇందాక తేరు లాగడానికి వెళ్ళినప్పుడు సౌందర్య అయితే కనుక పక్కనే ఉన్న బెలూన్స్ చూసి నాకైతే ఒకటి కొనివ్వు అని ఒకటే విని పట్టుబట్టిందండి. అందుకనే అయితే ఒకటైతే కొనిచ్చాను. చూడండి ఎందుకు ఆ బెలూన్ అంటే చాలా ఇష్టం అంట సౌందర్యకి. ఒకటి కొనుక్కొని చూడండి చిన్నపిల్లలతో పాటు ఎలాగ ఆడుకుంటుందో. ఇక్కడైతే మొత్తం 3 పిల్లలు ఉన్నారు. సౌందర్య, పక్కన పాప, పొట్టలో ఒక పాప. అంటే మా జూనియర్ కృష్ణుడు ఆర్ జూనియర్ గోపిక అన్నమాట. ఇదండి మా కృష్ణాష్టమి వేడుకలు. ఇలా భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఆహ్లాదకరంగా అయితే జరుపుకున్నాము. మీరు కూడా ఇలాగే జరుపుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో హ్యాపీ కృష్ణాష్టమి అని అయితే కామెంట్ చేయండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.